ఏమిటో వ్యథా కర్మ. ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమీ అయ్యుండదు. ఇదిగో నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసుల్ని కూడా పిలిపించాడు. ఇక ఆచారి కుడి చెయ్యికి పట్టిన గతే ఎడం చెయ్యికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని 2-3 కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకనం కోతలకు ఎదురు. అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన 2 చేతులు ఉన్నవాడు. రాత్రి వేళ మీరు ఒక్కరు పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది. దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక. తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు అంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకి అడుగు పెట్టాడు. పెద్ద మాంసం కోసే కత్తి చేతితో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. మంచం దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు. కత్తి పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ శేషయ్య గారు వెధవ కోత పూసి కథంతా అడ్డం తిప్పేశాడు. ఆచార్య అయ్యా, సామదాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమైన సెలవిచ్చారండి. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళే మగాడు ఎవడున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో. కానీ పాపం నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చేత్తోనే నువ్వు క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు, ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడేమన్నారు? మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? స్కూటర్ మీద వస్తాడు. ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.